హాయ్ గైస్ అందరికి. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి వాళ్ళు అడవికి వచ్చాము. మా ఏజెన్సీ అడవి ప్రాంతంలో అయితే అడవిలో కొన్ని రకాలైన పళ్ళు దొరుకుతాయి. మేమైతే ఇప్పుడు చీడు పళ్ళు తీసుకోవడానికి వచ్చాము, నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు. సో ఆ పళ్ళు అయితే తీసుకొని ఇక్కడ కాల్చుకొని తినబోతున్నాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదనమాట అదే చీడు పళ్ళ చెట్టు చూపించటం. మా వాడైతే ఆల్రెడీ ఎక్కున్నాడు. వాడైతే కొమ్మలతో ఒకేసారి ఈ విధంగా అయితే తీసి పడేస్తున్నాడు. ఇవే అనమాట పళ్ళు, చీడి పళ్ళు. చూడండి ఒకసారి దగ్గర నుంచి. ఇదనమాట పళ్ళు. ఇవి కొన్ని ఉందా, ఇవైతే కాయలన్నమాట. ఇది చాలా తొగరగా ఉంటుంది, అలాగే ఘాటుగానే ఉంటుంది. ఇది కాల్చుకొని తింటేనే కొంచెం బాగుంటుంది. ఇవైతే ఈ కాయలు తీసి పళ్ళు మాత్రమే కాల్చుకొని తింటాము. కిందేరే వైపు అయితే జీడి పళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది. జీడి పళ్ళుకు అయితే ఆ పళ్ళుతో పాటు జీడిపప్పు కూడా తింటారు. కానీ ఈ చీడి పళ్ళు అయితే ఈ చీడి పిక్క తినడానికి అవ్వదు. ఇది లోపల మొత్తం నీరుగా అలాగే కొంచెం నూనె టైప్ లో ఉంటుంది. ఇది తింటే దీని కుక్కలు గానీ కొప్పులు గానీ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఇదైతే తినడానికి అవ్వదు. ఈ పళ్ళు మాత్రమే తింటారు. ఇది కాల్చుకొని తింటే చాలా ఎక్కువగా బాగుంటుంది. చూడండి, ఇదైతే కొన్ని నరదిష్టి తగలకుండా వాటికైతే కడతారు. ఇది ఈ చీడి పిక్కలు అనేవి. చూడండి, కాయలు పళ్ళే బాగుంటుంది. ఈ సీజన్ లో అయితే ఈ చీడి పళ్ళతో పాటు అడ్డకాయలు కూడా ఉంటుంది. మా ఊరు చుట్టుపక్కల అడవుల్లో ఇలాంటి చీడుపళ్ళు అయితే చాలా ఎక్కువగానే దొరుకుతుంది. ఈ టైంలోనే అడవిలో వీటితో పాటు అడ్డకాయలు కూడా దొరుకుతుంది. వాటి కోసం మరొక వీడియోలో చూపిస్తాను. ఈ పళ్ళు చెట్టు చాలా మెత్తగా ఉంటుంది. చెట్టు ఎక్కి పళ్ళు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మా ఫ్రెండ్ మాకు సరిపడా పళ్ళు మాత్రమే కోసాడు. ఈ పళ్ళు కాల్చుకొని తింటేనే బాగుంటుంది. కాల్చుకోవడానికి ఈ రాయి దగ్గర పుల్లలు ఏర్పరచుకున్నాం. ఈ పళ్ళు కాయలు వేరుగా పళ్ళు వేరుగా పెట్టుకొని ఒక దగ్గర పెట్టుకున్నాం. ఇలా వేరుగా పెట్టుకున్న పళ్ళు కాల్చుకోవడానికి ఒక కర్రకు గుచ్చుకున్నాం. ఎందుకంటే కాల్చుకోవడానికి సింపుల్ గా ఉంటుంది కావున. ఎక్కువసేపు కాల్చిన అవసరం లేదు. ఎక్కువ మాడిపోయినా టేస్ట్ బాగోదు. మాకు సరిపడా కాల్చుకొని ఒక దగ్గర కూర్చొని తిన్నాము. దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ పళ్ళునైతే మా వాళ్ళు చీడు పళ్ళనే అంటారు. మీరేమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అడవిలో దొరికే పళ్ళ గురించి, ఆహార పదార్థాల గురించి, అలాగే మా ఏజెన్సీ అడవుల్లో జరిగే పండుగ సాంప్రదాయాల గురించి మా ఈ ఛానల్లో చూపిస్తాము. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ.